తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఒక బాధితాయుతమైన ఐపీఎస్ ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకుంటూ ఇలా లైంగిక వేధింపులకు పాల్పడడం, అది కూడా ఒక ట్రైనీ ఐపీఎస్ మహిళ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపిస్తున్నారు. బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ఆమె ఆరోపించారు. దీంతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. నా వీడియోలను నా భర్తకు పంపాడంటూ కూడా బాధితురాలు వాపోతోంది. బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. మరి ఫర్దర్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఉదయ్ కృష్ణారెడ్డిపై అనేది చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, అక్షయ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఇప్పటికే అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అందులోనే జాతీయ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి మరొక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించాడని చెప్పి బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి మెడపై కట్టి పెట్టాడని చెప్పి తన మొబైల్ ఫోన్ ను కూడా లాక్కొని వేధింపులకు గురి చేశాడని చెప్తుంది. ఆ వీడియోస్ అన్నింటినీ తన భర్తకు షేర్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి భర్తకు కూడా విషయాన్ని చెప్పడం, కొన్ని రోజుల పాటు వేధింపులకు పాల్పడుతుండడంతో అత్తాపూర్ పిఎస్ లో ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్నటువంటి అత్తాపూర్ పోలీసులు ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి వీడియోస్ పంపించారు అనే దానిపైన ఆధారాలు సేకరిస్తారు. జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి ఉదయ్ కృష్ణారెడ్డి పైన వివరాలు కూడా ఇప్పటికే అత్తాపూర్ పిఎస్ లో పోలీసులు సేకరించారు. సో ఎంతకాలంగా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వీళ్ళకి ముందు ఏదైనా పరిచయం ఉందా, లేకపోతే ట్రైనింగ్ టైంలోనే పరిచయం ఉందా అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో తను ఇప్పటికే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి విధంగా మహిళా ట్రైనీ ఐపీఎస్ చెప్తుంది తనను రూమ్ లోకి తీసుకుని వెళ్లడమే కాకుండా తన మొబైల్ ఫోన్ ను లాక్కోవడం, దానికి తోడు మెడపైన కచ్చిని పెట్టి బలవంతానికి పాల్పడ్డాడు అని కూడా తను ఫిర్యాదు చేసింది. సో దీనిపైన ఇప్పటి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ ట్రైనీ ఐపీఎస్ నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు, కానీ వాటిపైన ఆధారాలు సేకరిస్తున్నారు. ఓకే రవి.